రక్త సంబంధం. నేను ఒక పర్వతం మీద ఉన్న చిన్న గ్రామంలో జన్మించాను. నా తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. ఇద్దరు కష్టపడితే గాని ఇల్లు గడవదు. ఒకరోజు నేను ఒక రుమాలు కొనాలనుకున్నాను. అది నా చుట్టూ ఉన్న అమ్మాయిలందరికీ ఉంది, కానీ నాకు తప్ప. కాబట్టి ఓ రోజు నేను నా తండ్రి ప్యాంటు జోబు నుండి 5 రూపాయలు దొంగలించాను. నా తండ్రి దొంగలించిన డబ్బు గురించి వెంటనే నిలదీశాడు. ఎవరు డబ్బు దొంగలించారు? నా తమ్ముణ్ణి మరియు నన్ను అడిగారు. నేను అలాగే నిలబడిపోయాను. మాట్లాడడానికి చాలా భయపడ్డాను. మేమిద్దరం తప్పును ఒప్పుకోలేదు. కాబట్టి నాన్న చెప్పారు, సరే, ఎవ్వరూ ఒప్పుకోకూడదనుకుంటే మీ ఇద్దరూ శిక్షించబడాలి అన్నాడు. వెంటనే నా తమ్ముడు తండ్రి చేతిని పట్టుకొని, నాన్న, నేనే చేశాను అన్నాడు. నా తమ్ముడు నా కోసం నింద తన మీద వేసుకొని మరియు శిక్షను అనుభవించాడు. అందరూ నిద్రపోయాక అర్ధరాత్రి నేను గట్టిగా ఏడ్చాను. నా తమ్ముడు తన చిన్న చేత్తో నా నోరు మూసి, అక్క, ఇప్పుడింక ఏడవద్దు, అంత అయిపోయింది అన్నాడు. నా తమ్ముడు నన్ను రక్షించి నాకు చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ సంవత్సరం నా తమ్ముడికి 8 సంవత్సరాలు మరియు నాకు 11 సంవత్సరాలు. నేను చేసిన తప్పుని అంగీకరించడానికి తగినంత ధైర్యం లేనందుకు నేను ఇప్పటికీ నన్ను నేను ద్వేషించుకుంటున్నాను. సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ ఈ సంఘటన నిన్నే జరిగినట్లు ఉంది. నా తమ్ముడు పాఠశాలల్లో చివరి సంవత్సరంలో ఉన్నాడు. నేను నా ఇంటర్ కాలేజీ ముగించుకొని అప్పుడే విశ్వవిద్యాలయంలో డిగ్రీ ప్రవేశానికి అర్హత సాధించాను. ఆ రోజు నా తండ్రి తల్లితో, మన ఇద్దరు పిల్లలు ఎలా చదువుతున్నారు? నాకు ఇద్దరిని చదివించడం చాలా కష్టంగా ఉంది. ఒకరిని చదువు మానిపించాలని అనుకుంటున్నాను అని అన్నాడు. ఆ మాట విన్న నేను, నా తమ్ముడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. నేను ఆ ఊరి నుండి విశ్వవిద్యాలయంలో ప్రవేశం సాధించిన మొదటి అమ్మాయిని. చదువు మానేయడం నాకు అసలు ఇష్టం లేదు. ఇదంతా మనసులో అనుకుంటుండగానే వెంటనే తమ్ముడు తండ్రి ముందుకు వెళ్ళి, నేను చదువు మానేస్తాను, నా వల్ల కావట్లేదు ఈ చదవడం, నేను అన్నీ గుర్తు పెట్టుకోలేకపోతున్నానని అన్నాడు. ఆ మాట విన్న తండ్రికి చాలా కోపం వచ్చింది. నాకు నిన్ను చదివించాలని ఉంది, కానీ నువ్వు ఇంత అసమర్థుడివని అనుకోలేదు అని కొట్టాడు. అదంతా చూస్తున్న నేను, లేదు నాన్న, నేనే చదువు మానేస్తాను, తమ్ముడు చదువుకోవడం మన కుటుంబానికి చాలా ముఖ్యమని వాదించాను. అయినా కూడా తమ్ముడు వినకుండా మరునాడు నుండి ఇటుకలు మోసే పనిలో చేరాడు. తద్వారా తనకి వచ్చిన డబ్బులు నాకు పంపించొచ్చని వాడి ఆలోచన. అప్పుడు నా తమ్ముడి వయసు 17, నా వయసు 20 సంవత్సరాలు. ఒకరోజు కాలేజీ హాస్టల్లో ఉన్న నాకు నా స్నేహితురాలు వచ్చి నా కోసం ఎవరో గ్రామం నుండి వచ్చి గేట్ దగ్గర ఎదురు చూస్తున్నారని చెప్పింది. ఆ మాట విన్న నేను, నా కోసం ఎవరు వచ్చారని వెళ్ళి చూస్తే అది నా తమ్ముడు. దగ్గరకు వెళ్ళి, నువ్వు నా తమ్ముడివే అని చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు అని అడిగాను. అప్పుడు తమ్ముడు, ఇంత మురికి బట్టలతో ఉన్న నేను నీ తమ్ముడని చెప్తే నీ స్నేహితులు నిన్ను ఏడిపిస్తారేమో అని చెప్పలేదు అన్నాడు. అది విన్న నేను తమ్ముడు బట్టల మీద ఉన్న దుమ్ముని తుడిచేస్తూ ఇంకెప్పుడు అలా అనకూడదని చెప్పి చాలా ఏడ్చాను. కాలేజీ కంప్లీట్ అయ్యాక నేను ఉన్నత స్థాయిలో ఉద్యోగం సంపాదించాను. తల్లిదండ్రులు మంచి ఉద్యోగం ఉన్న వ్యక్తిని చూసి పెళ్లి చేశారు. ఇంట్లో నుండి వెళ్ళిపోతూ తమ్ముడు గురించి ఆలోచిస్తూ ఏడ్చాను. మీ అందరూ కూడా మాతో వచ్చేయండి అని అడిగాను. అందుకు నా భర్త కూడా ఒప్పుకున్నాడు. అప్పుడు నా తమ్ముడు, నువ్వేం దిగులు పడకు అక్క, నీ ఇంటిని మరియు అత్తగారిని బాగా చూసుకో, నేను మన తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటానని చెప్పాడు. కొన్ని సంవత్సరాల్లోనే నా భర్త ఫ్యాక్టరీ ఓనర్స్లో ఒకడయ్యాడు. అప్పుడు తమ్ముణ్ణి పిలిచి, బావగారు, నిన్ను ఫ్యాక్టరీ మేనేజర్ని చేస్తా అన్నారు. అప్పుడు నీకు మంచి జీతం లభిస్తుంది, నువ్వు మన తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవచ్చని చెప్పాను. అది విన్న తమ్ముడు, వద్దు అక్క, నా చదువుకి అంత పెద్ద ఉద్యోగం సరికాదు, కానీ ఇదే ఫ్యాక్టరీలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తానని చెప్పాడు. ఇక చేసేది ఏమీ లేక ఒప్పుకున్నాను. ఒకరోజు ఎలక్ట్రిక్ పని చేస్తుండగా షాక్ తగిలి చేతికి బాగా గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. అప్పుడు నేను
నా తమ్ముడి దగ్గరకు వెళ్ళి, ఆ రోజు మీ బావగారు మేనేజర్గా జాయిన్ అవ్వమంటే వద్దన్నావు, ఇప్పుడు చూడు ఎలా అయిందో అని కన్నీళ్లు పెట్టుకున్నాను. అది విన్న తమ్ముడు, అది కాదు అక్క, ఇప్పుడిప్పుడే బావగారు ఫ్యాక్టరీ ఓనర్స్లో ఒకరయ్యారు. చదువు సరిగ్గా లేని నాకు మేనేజర్ పోస్ట్ ఇస్తే చూసే నలుగురు బావగారి గురించి ఏమనుకుంటారు? నాకు మిమ్మల్ని ఏ రకంగా బాధ పెట్టడం ఇష్టం లేదు అన్నాడు. అప్పుడు వాడి వయసు 24 సంవత్సరాలు, నా వయసు 27 సంవత్సరాలు. తమ్ముడి కంటే నేను వయసులో పెద్దదాన్ని, కానీ నేనెప్పుడూ అంత బాధ్యతగా ఆలోచించలేదు. చిన్నప్పటి నుండి వాడు ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు. నా కోసం అన్నిటినీ వదులుకున్నాడు. చదువు, మంచి జీవితం మరియు మంచి జాబ్ కూడా. నాకన్నా చిన్నవాడైనా ఎంతో అనుభవంతో ఆలోచిస్తుంటాడని లోపల సంతోషపడ్డాను. మరుసటి సంవత్సరం తమ్ముడికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశాం. అప్పుడు పెళ్లి పెద్ద తమ్ముణ్ణి ఒక ప్రశ్న అడిగారు, నీకు చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరు అని. అప్పుడు నా తమ్ముడు చెప్పిన సమాధానం, నాకు మా అక్కయ్య అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు నా చేతి గ్లౌజ్ ఒకటి పోయింది. తాను తన చేతి గ్లౌజ్ని నాకు ఇచ్చింది. అప్పుడు మాకు ఇంకో గ్లౌజ్ కొనుక్కునే పరిస్థితి లేదు. రోజు మేము స్కూల్ నుండి ఇంటికి వెళ్ళేసరికి తన చెయ్యి చల్లబడి బాగా నొప్పి వేసేది. అయినా కూడా తాను ఇంట్లో ఎవరికి చెప్పలేదు. చెప్తే నాన్నగారు నన్ను కొడతారని అలాగే భరించింది. అప్పుడు అనుకున్నాను, నేను జీవితంలో అక్కకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానని. ఆ మాట విన్న అందరూ లేచి చప్పట్లు కొట్టారు. ఆ మాటలు విన్న నా కళ్ళు చెమ్మగిల్లాయి. సంతోషంతో వెళ్ళి తమ్ముడిని గట్టిగా పట్టుకున్నాను. నీతి: అక్కా తమ్ముడి అనుబంధం విడతీయరానిది. ఈ కథలో తమ్ముడు అక్క కోసం చేసిన త్యాగాలు చూస్తుంటే అక్క ఎంత అదృష్టవంతురాలో అర్థమవుతుంది. నిజ జీవితంలో మనం ఇన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ కష్టంలో ఉన్నానని మన అవసరం కోసం చెయ్యి చాచిన మన సోదర లేదా సోదరికి తప్పకుండా చేతనైన సహాయం చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.